చూసేద్దాం బర్డ్స్, చెప్పాలంటే నో వర్డ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. తెలంగాణ ప్రభుత్వం మరోసారి ప్రభుత్వ ఉద్యోగుల ఆగ్రహానికి గురవుతోంది. ఇప్పటికే ఫేస్ రికగ్నిషన్ హాజరు ప్రవేశపెట్టి ఉద్యోగుల ఆగ్రహానికి గురైన ప్రభుత్వం తాజాగా మరోసారి ఆంక్షలు విధించింది. రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారుల విదేశీ టూర్స్ను బ్యాన్ చేసింది. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలని ఆర్డర్ పాస్ చేసింది. అధికారుల వాహనాల కొనుగోలుపై నిషేధం విధించింది. ఆఫీసులో విద్యుత్ ఆదా చర్యలు చేపట్టాలంటూ సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సర్కారు నిర్ణయంపై ప్రభుత్వ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం సెక్రటరియట్ నుంచి మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, అనవసర ఖర్చులు తగ్గించుకోవాలంటూ కూడా తెలంగాణ సర్కార్ ఆర్డర్ పాస్ చేసింది. ఈ ఆర్డర్లోని పూర్తి వివరాలేంటి? సిద్ధు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులు అట్లాగే ఐఏఎస్ అధికారుల మీద ఎప్పటికప్పుడు ఆంక్షలు విధిస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు రిస్ట్రిక్షన్స్ పెడుతూనే ఉన్నటువంటి పరిస్థితులు. ఇక గతంలో ఫేస్ రికగ్నిషన్కి సంబంధించినటువంటి సిస్టమ్ మీద మొదట్లో చర్చ వచ్చినటువంటి సందర్భంలో అధికారులు కొంత అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొత్త నిబంధనలు ఏంటి, బయట ఫీల్డ్ వర్క్లు ఎక్కువగా ఉంటాయి, ఫేస్ రికగ్నిషన్ లాంటి యాప్స్ సరిగా పనిచేయవంటూ గతంలో విస్మయం వ్యక్తం చేసి విముఖత వ్యక్తం చేసినటువంటి సందర్భంలో మొట్టమొదటగా సిఎస్ అట్లాగే ముఖ్యమంత్రి దీనిని అమలు చేస్తారు. తర్వాత ఉద్యోగులంతా పాటించాల్సిందిగా గతంలో ఇచ్చిన ఆదేశాలు ఇచ్చినప్పటికీ వాటిని పాటించలేదు. కానీ రీసెంట్గా ఉద్యోగులందరికీ ఫేస్ రికగ్నిషన్కి సంబంధించినటువంటి సిస్టమ్ను ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఫేస్ ఇన్స్టాలేషన్కి సంబంధించినటువంటి విషయం మీద పనులైతే జరుగుతూ ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక రీసెంట్గా ఐఏఎస్ అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి అంశం మీద కీలకమైనటువంటి సర్క్యులర్ జారీ అయింది. దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి, విదేశీ టూర్లకు సంబంధించినటువంటి పర్యటనలు రద్దు చేసుకోవాలి, కొత్త వాహనాలు కొనవద్దు, అట్లాగే ప్రభుత్వం ఉద్యోగం సమయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల తర్వాత ఏవైతే ఉద్యోగులు వెళ్ళేటువంటి సందర్భం ఉంటుందో ఆ సందర్భంలో లైట్లు కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు, ఏసీలు కావచ్చు, వాటన్నిటిని కూడా ఆఫ్ చేయాలంటూ 4 సంబంధించినటువంటి కీలక అంశాలు. ఒకటి ఫారెన్ టూర్స్. ఈ ఫారెన్ టూర్స్లలో స్టడీ టూర్స్ ఉన్నాయి, సెమినార్స్ ఉన్నాయి, అట్లాగే వర్క్ షాప్స్ ఉన్నాయి. వీటన్నిటిని రద్దు చేయాల్సిందిగా నిషేధం విధించింది. మళ్ళీ నూతన ప్రకటన వచ్చేంత వరకు ఏ ఒక్క ఐఏఎస్ అధికారి కావచ్చు, సెక్రటరీలు కావచ్చు విదేశీ టూర్లకు వెళ్ళకూడదంటూ ఈ సర్క్యులర్లో పేర్కొన్నారు. అట్లాగే ఎక్స్పెండిచర్కి సంబంధించినటువంటి విషయం మీద కూడా చాలా వరకు తగ్గించుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అట్లాగే ప్రభుత్వ వాహనాలను మాత్రమే యూజ్ చేయాలి, సొంత వాహనాలను యూజ్ చేయకూడదు అంటూ, అట్లాగే కొత్త వాహనాలను కొనుగోలు చేయకూడదు అంటూ బ్యాన్ విధించినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. అట్లాగే ఎనర్జీకి సంబంధించినటువంటి విషయంలో కూడా కొత్త ఎక్విప్మెంట్లో ఈ ఫ్యాన్లు కావచ్చు, స్విచ్లు కావచ్చు, ల్యాప్టాప్లు కావచ్చు, మొబైల్ ఛార్జర్లకు సంబంధించినటువంటి విషయం మీద కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టారు, నిషేధం విధించినటువంటి పరిస్థితులు. దీని మీద అటు ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఇటు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు విస్మయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సిద్ధు, ఓకే.